హలో అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్వి వ్లాగ్స్. ఈరోజు మా మార్నింగ్ రొటీన్ చూసేయండి. ఇక్కడైతే మా అమ్మ అంట్లు తోముతున్నారనమాట. మేము డైలీ అంట్లన్నీ నైటే క్లీన్ చేసేసుకుంటాం కదా, కానీ నేను కొంచెం లేజీగా అనిపించింది అనమాట. అందుకని చెప్పి బయట అలా ఉంచేసాము. మా అమ్మ ఇప్పుడు వాష్ చేస్తున్నారు. నైట్ వాష్ చేసుకోకపోతే మార్నింగ్ అది ఒక పెద్ద పనిలాగా అనిపిస్తుంది. అందుకని చెప్పి మేము మ్యాక్సిమం నైటే క్లీన్ చేసేసుకుంటాము. కానీ నేను ఎందుకో చాలా లేజీగా అనిపించింది, అందుకని చెప్పి వాష్ చేయలేదు. మా అమ్మ అయితే అంట్లు తోముతున్నారు, నేనైతే ఇల్లు అవి తుడుచుకొస్తున్నాను అనమాట. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మేము అంట్లన్నీ షింక్లో క్లీన్ చేయము, బయటే చేస్తామని చెప్పి. షింక్లో క్లీన్ చేస్తే ఎక్కువ వాటర్ అయిపోతాయి, అందుకని చెప్పి మేము అంట్లన్నీ బయట తోముకుంటాం అనమాట. ఇలా అయితే ఒక బకెట్ వాటర్తో అయిపోతాయి. మా తమ్ముడికైతే ఇంకా ఒకరోజు మాత్రమే స్కూల్ ఉందన్నమాట. ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇక తర్వాత నుండి సమ్మర్ హాలిడేస్ ఇచ్చేస్తారు. మా అమ్మ అయితే ఇక్కడ అంట్లు తోమేసిన తర్వాత బట్టలు కూడా వాష్ చేసేస్తున్నారు. నిన్న మేము బట్టలు వాష్ చేసాము, అయినా సరే ఎందుకో తెలియదు కానీ రోజు చాలా బట్టలు ఉన్నాయి. ఇప్పుడు మా అమ్మ అయితే అవన్నీ వాష్ చేస్తున్నారనమాట. మేము కనకదార స్తోత్రం పారాయణం చేయడం స్టార్ట్ చేసామని చెప్పాను కదా. ఇక ఈ పనులన్నీ త్వరగా ఫినిష్ చేసుకుని ఫ్రెష్ అయిపోయి వచ్చి పూజ చేసుకుని కనకదార స్తోత్ర పారాయణం చేసుకోవాలి. 3 టైమ్స్ చేయాలన్నమాట. మేమైతే మార్నింగ్ ఒకటేసారి 3 టైమ్స్ చేసేస్తాము. కుదిరితే మార్నింగ్ ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, ఈవినింగ్ ఒకసారి చేసుకోవచ్చు. లేదంటే ఈవినింగ్ టైంలో 3 టైమ్స్ చేసుకోవచ్చు. రోజుకి 3 టైమ్స్ చేసుకోవాలి. మనకి ఎప్పుడైతే పీస్ఫుల్గా అనిపిస్తుందో అప్పుడు చేసుకోవాలి. మేమైతే మార్నింగే చేసేసుకుంటాం అనమాట. ఎప్పుడైనా ఒకసారి కుదరకపోతే ఈవినింగ్ చేసుకుంటాము. కానీ కనకదార స్తోత్రం డైలీ ఇంట్లో పారాయణం చేసుకుంటూ ఉంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఇంట్లో చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అలాగే ఇంట్లో సిచ్యువేషన్స్ కూడా చాలా బాగుంటాయి. అంటే మనం చేసే పని ఎదరకు వెళ్తుంది. తర్వాత ఫ్రెష్ అయిపోయి మా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ కాఫీ పెడుతున్నాను అనమాట. రీసెంట్గానే మా తమ్ముడికి మా పిన్ని మావయ్య కలిసి సైకిల్ కొన్నారు. వాడైతే అసలు తొక్కలేదనమాట. అంటే ఇన్ని రోజులు స్కూల్కి వెళ్ళిపోతాడు కదా, మార్నింగ్ ఎప్పుడో వెళ్ళిపోయి మళ్ళీ ఈవినింగ్ వస్తాడు. వచ్చిన తర్వాత హోంవర్క్స్ అని అదని ఇదని వాడి పనులు వాడికి సరిపోతాయి. సైకిల్ తొక్కి ఖాళీ ఉండగా ఇప్పటివరకు తొక్కలేదు. మేము పైకి షిఫ్ట్ అయినప్పుడు సైకిల్ కిందే ఉంటే దుమ్ము పట్టేసి పాడైపోతుందని చెప్పి పైకి ఎక్కిచ్చేసాము. ఇప్పుడు ఈ సైకిల్కి పగ్గం కట్టి కిందకి దింపుతున్నాం అనమాట. సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి కదా, ఇక్కడ నుండి డైలీ తొక్కిద్దామని చెప్పి కిందకి దింపుతున్నాము. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మా స్టెప్స్ రౌండ్గా ఉంటాయి. స్టెప్స్ మీద నుండి తీసుకువెళ్ళడానికి కుదరదని చెప్పి ఏదైనా సరే పగ్గం వేసుకుని తీసుకోవాలి. ఇలా కొంచెం పెద్దగా ఉన్నవన్నీ పగ్గాలతోటి దింపుకోవాలి. స్టెప్ మీద నుంచి అయితే రావడం కుదరదు. మనం నార్మల్గా ఒక 3-4 టైమ్స్ ఎక్కి దిగితే చాలు, కళ్ళు గిర్రమని తిరుగుతాయి. సమ్మర్ హాలిడేస్ అయితే వచ్చేసాయి కదా, ఇక్కడ నుండి డైలీ ఒక 1 అవర్ అలా నేర్పిస్తే సరిపోతుంది. నేర్చుకున్న తర్వాత వాడే వాళ్ళ ఫ్రెండ్స్తో తొక్కుంటాడు. కిందకైతే దింపేసాము. మా తమ్ముడు ఎగ్జైట్మెంట్ అయితే మామూలుగా లేదన్నమాట. క్లాత్ ఇచ్చుకుని మొత్తం సైకిల్ తుడుచుకోవాలి, దుమ్ము పట్టేసింది అది ఇది అని అంటున్నాడు. కింద చాలా పెద్దవారండా కదా, మేము కింద ఉన్నప్పుడు అయితే సైకిల్ తొక్కుకోవడానికి కూడా ఉండేది. వాడిని సైకిల్ తొక్కమంటే అసలు భయపడిపోయేవాడు, నేను తొక్కననేవాడు. కానీ ఇప్పుడు సైకిల్ కిందకి దింపగానే త్వరగా తొక్కేయాలని చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతున్నాడు. తర్వాత మా అమ్మ అయితే ఇడ్లీ కోసం అని చెప్పి మార్నింగ్ మినపప్పు నానబెట్టారనమాట. అది ఇప్పుడు గ్రైండ్ చేస్తున్నారు. మా అమ్మ అయితే ఇలా ఫస్ట్ పప్పుని మిక్సీలో గ్రైండ్ చేసేసి కొంచెం నలిగిన తర్వాత గ్రైండర్లో వేసి గ్రైండ్ చేస్తారనమాట. ఇలా చేయడం వల్ల గ్రైండర్ హీట్ ఎక్కకుండా ఉంటుంది. అంటే ఎక్కువసేపు నలగ అవసరం లేదు కదా, చాలా త్వరగానే నలిగిపోతుంది. దానివల్ల గ్రైండర్ హీట్ ఎక్కకుండా ఉంటుంది. మనకి త్వరగా నలిగిపోతుంది. అలాగే పిండి కూడా బాగా ఉరుమవుతుంది. చాలామందికి గ్రైండర్లో పప్పు వేసిన కొంచెం సేపటికే హీట్ అయిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఫస్ట్ ఇలా కొంచెం మిక్సీలో గ్రైండ్ చేసేసుకుని ఆ తర్వాత గ్రైండర్లో వేసుకుని గ్రైండ్ చేసేసుకోవడమే. అలా ఎందుకు మిక్సీలోనే గ్రైండ్ చేసేయచ్చు కదా అని అంటే, మిక్సీలో గ్రైండ్ చేస్తే పిండి ఉరుమవదు, గ్రైండర్లో గ్రైండ్ చేస్తేనే పిండి బాగా ఉరుమవుతుంది. అవసరమైన వాళ్ళు ఈ టిప్ని యూజ్ చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. మా అమ్మ అయితే ఎప్పుడు ఇలానే చేస్తారు. మా అమ్మ అయితే పిండి గ్రైండ్ చేస్తున్నారు కదా, నేను ఇల్లు వరండా అవి తుడుచుకొస్తున్నాను అనమాట. మా డాడీ అయితే మా తమ్ముడిని సైకిల్ తొక్కించడానికి అని చెప్పి తీసుకువెళ్ళారనమాట. మేము ఇంతకు ముందు సైకిల్ ఇక్కడే పెట్టేవాళ్ళం కదా, సైకిల్ లేకపోతే ఇదంతా చాలా ఖాళీగా అనిపిస్తుంది. ప్లీజ్ వీడియో లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరు చేరుతుంది. మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. బాయ్ గైస్, హకునా మటాటా.